10 నిమిషాల్లో ఏదైనా బిర్యానీ టేస్ట్‌లో వచ్చేలాగా రైస్ ఏదైనా తినాలనిపిస్తే మీరేం జేస్తారో తప్పకుండా లాస్ట్‌లో అయితే కామెంట్ జేసేయండి. నేనైతే నిన్న హెల్త్ బాలేదని వెజిటబుల్స్ తీసుకొని రాలేదు. సో, ఉన్న వెజిటబుల్స్‌లోనే నేను ఎప్పుడూ చేసుకునే ఫేవరెట్ పలావ్ అనమాట. చాలా సింపుల్‌గా అసలు నిజంగా 10 మినిట్స్‌లో అయిపోతుందనమాట. అంత సింపుల్‌గా చేసేస్తాను. నిజంగా ఇలాంటప్పుడే అనిపిస్తుంది గదా! ఎప్పుడైనా గానీ అమ్మ తోడు ఉంటే బావుండిద్దని. సో, నాకు ఇలాంటప్పుడు ఎప్పుడైనా గానీ మా అమ్మని మిస్ అవుతూ ఉంటాననమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఎలా అంటే మనకేదైనా హెల్త్ బాలేదంటే వాళ్ళు నిద్రపోకపోయినా మన కోసం అన్నీ కూడా చూసుకుంటూనే ఉంటారు. సో, మా అమ్మ గూడా అలాగే. లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఇప్పుడు బాగున్నా, బాగోలేకపోయినా మనమే లెగవాలి, మనమే చేసుకోవాలనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా నాకు కొంచెం నీరసంగానే ఉంది. కానీ నాకు తినాలి అనిపిచ్చి ఇంకా వెంటనే ఇలాగ 10 నిమిషాల్లో అయిపోవాలంటే ఉన్న వెజిటబుల్స్‌తో నేను చేసుకున్నదేంటంటే ఒకటి మా అమ్మమ్మ చేసే స్టైల్‌లో పలావ్ రైస్, ఇంకొకటేంటంటే పూల్ మఖానాతో కర్రీ అనమాట. సో, రెండిటి కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. ఇంతకుముందు నేను పూల్ మఖానా వేరేలాగా ట్రై చేశాను. ఈరోజు ఒకలాగా ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఉన్న వెజిటబుల్స్‌తో ట్రై చేయాలి కాబట్టి లాస్ట్‌లో టేస్ట్ ఎలా వచ్చేసిందో కూడా చెప్పేస్తాను. ఇంతకీ నాకు తెలిసినంత వరకు మీకు కూడా చాలామంది అమ్మాయిలకి ఏదన్నా బాలేకపోయేసరికి అమ్మ మాత్రం తప్పకుండా గుర్తొస్తుంది గదా! డెఫినైట్‌లీ. ఎందుకంటే అమ్మ కేరింగ్ అలా ఉంటుందనమాట. ప్రపంచంలో ఇంకెవ్వరు పేరెంట్స్ కన్నా కూడా ఎవ్వరు అంత కేర్ చేయరని నాకు బాగా రియలైజ్ అయ్యాననమాట. అప్పట్లో నాకేదన్నా బాలేక కొంచెమైనా గూడా నేను చిరాకు పడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నాకు బాగున్నా, బాగోలేకపోయినా కూడా నాలాగే చాలామంది ఉంటారు గదా! మనమే లేచి కుక్ చేసుకోవాలి. సో, మనమే అన్నీ చేసుకోవాలి గదా! సో, నాకిప్పుడు అనిపిస్తుంది నేను మా మమ్మీని ఎంత చికాకు పెట్టేదాన్నంటే నాకు బాలేనప్పుడు చాలా చిరాకొచ్చేది. సో, ఇప్పుడు నేను అది రియలైజ్ అయ్యాను. సో, ఎప్పుడైనా గానీ ఇట్లాగా అమ్మ మీద మాత్రం చిరాకు పడకండి నాలాగైతే మాత్రం. డెఫినిట్‌గా ఈ వీడియో మా అమ్మ చూస్తూనే ఉండిద్ది, నవ్వుకుండిద్ది గూడా. సో, ఇప్పుడైతే నేను ఇట్లాగా రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. కర్రీ గూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను చూడండి. చాలా వేడి వేడిగా తింటే చాలా బావుంటుందనమాట. అందుట్లో ఆకలి మీద ఉన్న వాళ్ళైతే మంచిగా లాగిచ్చేస్తారు. టేస్ట్ అయితే చాలా బావుంది. సింపుల్‌గా ఇలా వెజిటబుల్స్ ఏం లేనప్పుడు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసుకోవచ్చనమాట. ఒకవేళ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.